గుట్ట ఇంకా పైకి ఉంది, దాన్ని ఎక్కాలి. ప్రశాంతం. పెళ్ళి అవ్వడమే కాదు, ఇక్కడ సర్టిఫికేట్ కూడా ఇస్తారు. సర్టిఫికేట్ వల్ల మీకు ఏంటంటే యూజ్, కళ్యాణ లక్ష్మి అది అప్లై చేసుకోవచ్చు. మన తెలంగాణలో ఎక్కర్లేదు మళ్ళీ కళ్యాణ లక్ష్మి. శ్రీ వెంకటేశ్వర స్వామి అనే లోపల ఉంటాడు, పక్కా పైకి పోవాలి మీరు. కొంచెం ఫిజికల్ ఫిట్నెస్ లేదు, హెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, బ్రీతింగ్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, ఏంటంటే అవాయిడ్ చేయండి. ఫస్ట్ కొంచెం రానికి ట్రై చేయండి. బట్ నేను ఒక్కనే వెళ్ళిన, కొంచెం స్పెషల్ ఫెస్టివల్స్ ఉంటాయి, అప్పుడు చాలామంది వస్తారు. సో ఈ దారి నుంచి సింగిల్ మ్యాన్ పోవాలి. పైకి పోతే మనం బాగా పీస్ఫుల్ ఉంటుంది, లైఫ్ అంతా పర్ఫెక్ట్ వ్యూ మస్తు ఉంటుంది. ఒక్కటే నేను సింగిల్గా వచ్చిన, నాకేనా భయమా? హాయ్ ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు మ్యాన్ వర్సెస్ ట్రావెలింగ్ తెలుగు ఛానల్. దిస్ ఈజ్ మీ యువర్ సురేందర్. ఈరోజు మనం వెళ్ళబోయేది ఏంటంటే చిలుపూరు గుట్ట శ్రీ వెంకటేశ్వర స్వామి టెంపుల్కి. సో అక్కడ ప్రత్యేకతలు ఏంది, ఆడ విశేషాలు ఏంది, సో మనం మొత్తం డీటెయిల్ తెలుసుకుందాం. మనమైతే ప్రజెంట్ ఎక్కడ ఉన్నామంటే గన్పూర్ దగ్గర ఉన్నాం. ప్రజెంట్ ఇదంతా గన్పూర్, ఇది మెయిన్ రోడ్. సో మనం బ్యాక్ సైడ్ వ్యూగా కనిపించేది చిలుపూరు గుట్ట. చిలుపూరు గుట్ట మీకు కనబడుతుంది అనుకుంటా. ఆ బ్యాక్ సైడ్ ఎక్కడ ఉన్నది మీకు నామాలు కనబడతాయి, చూసారుగా, అది నామాలు. సో మనం ప్రజెంట్ అయితే ఇక్కడ ఉన్నాం స్టేషన్ గన్పూర్లో. స్టేషన్ గన్పూర్ నుంచి ఇది అరౌండ్ 7 to 10 ఉంటుంది కిలోమీటర్స్. వరంగల్ నుంచి అయితే 30 కిలోమీటర్స్. హైదరాబాద్ నుంచి అయితే మళ్ళీ 130 లైక్ అట్లా ఉంటుంది. సో మీకు చిలుపూరు గుట్ట చూపెడతా మొత్తం వ్యూ ఇక్కడ నుంచి అయితే. నేను పైన డ్యామ్ బ్రిడ్జ్ దగ్గర ఉన్నా, సో ఇది చూద్దాం. సో ఇదంటే పచ్చని పొలాలు, స్టేషన్ గన్పూర్. మనం చిలుపూరు గుట్ట అక్కడ ఉంటుంది, యాజ్ ఇట్ ఈజ్ అక్కడ ఉంటుంది. చూపెడతా జూమ్ చేసి కొంచెం మీకు. నామాలు కనబడుతున్నాయి కదా, అదే చిలుపూరు గుట్ట. అది చిలుపూరు గుట్ట. సో మనకు అరౌండ్ మొత్తం రౌండ్ అన్ని గుట్టలే ఉంటాయి. ఇటు పోతే మొత్తం వరంగల్, ఇదంతా వరంగల్. ఇటు పోతే హైదరాబాద్, యాదగిరిగుట్ట అవన్నీ ఉంటాయి. ఇది హైవే, హైదరాబాద్ హైవే. ఇటు పోతే ఉర్సుగుట్ట, మళ్ళీ ఖమ్మం హైవే రోడ్ వస్తుంది. ఇది మనం పోయేదంటే చిలుపూరు గుట్ట. ఇది జనగాం జిల్లాకి అయితే వస్తుంది, చిలుపూరు గుట్ట మండలం. సో పచ్చని పొలాల మధ్య నుంచి మనం పోదాం. వెదరు చల్లగా ఉంది, ఫుల్ పీస్, చిల్ అవుదాం రాండి. అక్కడ దేవుడు అయితే ప్రసిద్ధిగా వెళ్తుందట ఆ గుట్ట పైన. ఎక్కడుంది ఈ గుట్ట పైన ప్రసిద్ధిగా పైన పాదాలు ఉంటాయట. సో మనం పోదాం రాండి. ఇలా మనము హైవే నుంచి పోతాంటేనైతే చిన్నపెండాల క్రాస్ వస్తుంది. చిన్నపెండాల క్రాస్ కాగానే స్ట్రైట్ తీసుకుంటే మనకి చిలుపూరు వస్తుంది. అస్సలు మర్చిపోకండి, హైదరాబాద్ హైవే ఇది. ఇటు సైడ్ అయితే అన్నపేట ఉంటుంది, ఇటు హైదరాబాద్. ఓకేనా ఫ్రెండ్స్, మర్చిపోకండి. ఓకేనా, మొత్తం హైదరాబాద్ హైవే. మనకి 40 ఇవ్వమంటాడు, మనం ఎక్కువనే ఉంటాం. సో మనకు ఇటు సైడ్ ఫ్రెండ్స్, ఈ చిన్నపెండాల క్రాస్ నుంచి మనం లోపలికి పోవాలి. దీన్ని చిన్నపెండాల క్రాస్ అంటారు. ఇక్కడ ఆటోలు కూడా ఉంటాయి, ర్యాపిడో, ఊబర్ లాంటి ఏం సౌకర్యాలు ఉంటాయి. బస్సు కూడా ఉంటాయి వరంగల్ నుంచి. ఫ్రెండ్స్, ఇక్కడ నుంచి అయితే నేచర్ అయితే ఇచ్చి పడేస్తుంది. మొత్తం ఎట్లుంది చూడండి, పక్క పండి చెట్లు మధ్య నుంచి మనం జంగల్ మీద సవార్ లెక్క ఉంటుంది ఫ్రెండ్స్. సూపర్ ఉంటుంది వెదరు చూడండి, హైలైట్. చుట్టుపక్కల చెట్ల మధ్య నుంచి పోతుంటే ఏముంటుంది తెలుసా, మస్తు ఉంటుంది హైవే. చల్ల గాలి, వెదరు. ఒకసారి ట్రై చేయండి రాండి, దగ్గర ఉన్న వాళ్ళు అయితే. హైదరాబాద్ నుంచి అయితే కొంచెం లాంగ్ అనిపిస్తుంది, ఈజీ పడేయచ్చు. వెదర్ బాగుంటుంది.
స్ట్రైట్గా వెళ్ళాలి. స్ట్రైట్గా వెళ్తుంటే మనకైతే ఇంకా 2 ఊర్లు దాటుతాయి. 2 ఊర్లు దాటిన తర్వాత మనకు లెఫ్ట్ సైడ్ చిల్పూర్ బాలాజీ టెంపుల్ అయితే ఉంటుంది. గుగులు బాలాజీ టెంపుల్ సారీ. సో చూడండి ఎంత వెదర్ బాగుంది. సో మనం దగ్గరికి వచ్చేసాం ఫ్రెండ్స్. చూడండి ఊరికైతే వచ్చేసాం. యాక్చువల్లీ ఇది ఊరు చిల్పూరు గుట్ట ఇది. సో ఎంట్రన్స్ అయితే ఇది ఎంట్రన్స్. ఇది ఎంట్రన్స్. ఎవరైతే మొత్తం ఇందులో పడి పోవాలి. చిల్పూర్ గుడుగు బాలాజీ శ్రీ మహేశ్వర టెంపుల్. నా పక్క జరగన్నా ఆరం లేదు. ఇదేనా నాకు డౌట్. చిల్పూర్ టెంపుల్ ఇదేనా భయ్యా? చిల్పూర్ టెంపుల్ ఇదేనా? సో ఆ పైన దేవుడు స్వయంగా వెళ్ళాడు. ఫైనల్గా మనం చిల్పూరి శ్రీ వెంకటేశ్వర స్వామి టెంపుల్కి అయితే వచ్చేసాం ఫ్రెండ్స్. సో ఈ టెంపుల్ యాక్చువల్ అయితే దేవుడు పైన వచ్చింది, పాదాల పైన. సో కింద టెంపుల్ కట్టిందాం. హనుమాన్ జయ హనుమాన్ జ్ఞాన. శ్రీ బుడుగు వెంకటేశ్వర స్వామి దేవాలయం చిల్పూరుగుట్ట తేదీ 14/8/2012 ప్రవేశ ద్వార నిర్మాణం ద్వారా శ్రీ వలభోజు నారాయణ కనకమ్మ గారి జ్ఞాపకార్థం కుమారుడు శ్రీ వలభోజు వెంకటేశ్వర. సో ఇది వీళ్ళైతే కట్టించారట కాంట్రాక్ట్. సో ఐ థింక్ 1992లా దీన్ని 1999లా. సో ఇది దేవిని పాదాలు. మనం ఫస్ట్ మొక్కుకుందాం. ఇవన్నీ స్టెప్స్. ఈ స్టెప్స్ ఎక్కకుండా పైకి పోవాలి ఫ్రెండ్స్. యాక్చువల్లీ అయితే అట్లా వెహికల్ కూడా పైకి అలో ఉంది. మనమైతే స్టెప్స్ ఎక్కుదాం. ఫస్ట్ స్టెప్స్ ఎక్కకుండా పైకి పోదాం ఫ్రెండ్స్. దీనైతే తాటికొండ రాజయ్య గారు శాసన సభ్యులు స్టేషన్ గన్పురప్పుడు దేవస్థాన ధర్మకాయశ చిల్పూర్ జనగాం జిల్లా. ఇది చిల్పూర్ మండలం, చిల్పూర్ గ్రామం. సో వీళ్ళు దాతలందరూ ఉన్నారు. తాటికొండ రాజు ఉన్నప్పుడు కొంచెం అయితే దీన్ని డెవలప్ చేశారు ఫ్రెండ్స్. సో ఇవన్నీ స్టెప్స్ ఎక్కుదాం. తక్కువనే ఉన్నాయి స్టెప్స్. ఈజీగా మనకి ఇది. యాక్చువల్లీ టాస్క్ వచ్చేసి ఇంకా పైకి పోవాలి. మనం నామం చేసిన మిస్లా అక్కడికి పోతే మనకు యాక్చువల్లీ దేవుడు అనేటోడు కనబడతాడు. కోతులు అయితే బీంబత్సంగా ఉన్నాయి. ఏమన్నా కుడుక కనబడితే కథం, ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్లో మాయం. ఏం చేస్తారు? సో ఇవన్నీ ఎక్కుంటూ పోవాలి. దీని చరిత్రకు వస్తే
ఒక పెద్ద కథ చెప్తా మీకు, ఇప్పుడే కాదు. సో ఇది హనుమాన్ టెంపుల్. పడుకుంది పాపం. ఏమైంది కేవనా? జాకండి. సో ఇది అయితే డైరెక్ట్ వెహికల్ వస్తాయి ఇక్కడ నుంచి. ఇక పార్కింగ్ ఉండేది, బట్ మనం ఏంటంటే స్టెప్స్ పై నుంచి వచ్చినాం. పైకి ఎక్కాలి మనం. ఇవి స్టెప్స్, ఇది వేరే రూట్. ఆడ పాదాలు ఉంటాయి దేవుని. సో మనం పైకి పోదాం. నారాయణ. బా ఎంత ప్రశాంతం. ఇదే ఫైనల్ వ్యూ ఆఫ్ చిల్పూర్ గుట్ట. అమ్మో, ఇంకా గుంజుకొని పోతుంది కదా. ఇంత డేంజర్ ఉన్నాయి కదా గొద్దులు ఇక్కడ. ఎంతమ్మా? 50. ఇక లడ్డు కూడా తింటుంది మంచిగా గుంజుకొని. ఎంత మంచిగా తింటుంది. వీటి కుదురు కోసం అమ్ముతట్టున్నారు కదా మీరు, మా కోసం కాదు. పాపం అంకుల్ నుంచి గుంజుకొని తిన్నది అది. వాటికి ఏం లేదు, తినేకి ఏం లేవు పాపం. ఇప్పుడు ఈ పాదాలు పైన ఉంటాయి అమ్మ, పైకే. యాక్చువల్లీ అక్కడ పైన పాదాలు ఉంటాయి దేవుని. మరి పైకి మెట్లు ఎందుకు ఉన్నాయి? మరి పైనకి ఎందుకు కట్టిల్లు అది? అదే ఏం దేవుడు? అసలు దేవుడు అక్కడ ఉంటాడు, ఈ పైన. ఇక్కడ వెంకటేశ్వరుడు విగ్రహం ఉంటుంది. అక్కడ అసలైంది. ఇప్పుడు మెట్లకి పోవచ్చు ఆడికి? గంటనా? మొత్తం పైకి ఇక్కడ దాకా ఎక్కాలి. ఆ పైకి నామున్నది, ఆ పైకా? ఏడా బండకు పచ్చగా ఉన్నదా? వెనకనా? పోతే కనబడుతుందా? పోదాం. ఒక్కొక్కలే కదా, ఒక్కలే మంచి పడతాడట అలా. ఒకటి ఇవా కొబ్బరికాయను అవి. ఇవి గంటసేపు తింటాను కదా లడ్డు, ఇంకా తినలే. ఇక్కడ కొట్టి పోవాలా పైన కొట్టాలా? ఇక్కడ దర్శనం అయిన తర్వాత పైన కొట్టుతా. ఫస్ట్ ఈడు పోయిన తర్వాత పైన పోవాలా? చెప్పు ఎట్లా అంటే. అసలైంది అక్కడనా? నేను ఒక్కనే. నాకేం భయం? ఇంకేదన్నా ఒక్కనే పోయినా శివుని దగ్గరికి. చూసినా, కాకపోతే దారి మెట్లే ఉంటాయి కదా, పైన కొట్టాలా ఫస్ట్ పోయి? సగం దూరం ఉంటాయి, ఏం కాదు పోతా. కోతులు వచ్చి కొబ్బరికాయలు తింటాయేమోనని డౌట్. కొబ్బరికాయ జోలో పెట్టుకుంటా అయితే. ఒక కొబ్బరికాయ నీ అయితే మరి కొబ్బరికాయ కొడతా. మంచినీళ్ళ దేనికి? ఏం కాదు మనకు అలవాటే. దాంతో ఈ జోలో పెట్టుకుంటే కాదు, ఒకటే కొబ్బరికాయ. అవి చూస్తే మొత్తం జోలో పట్టేవి. నన్నే చూస్తాను జోలో పెడతాయి. పోదండి గుంజుకుంటే మళ్ళీ బిస్కెట్ అవుతుంది. పైకి పోవచ్చు, పైన ఉన్నాయా? సరే పైకి పోయేస్తా. తర్వాత ఇక ఎన్ని గంటల దాకా ఉంటుంది? ఇది 12 వరకు ఉంటుందా ఇక్కడ కింద టెంపుల్? 12 వరకు ఉంటుంది ఫ్రెండ్స్. సో మనం అయితే పైకి పోదాం. ఇవన్నీ కాదు, సూపర్ మజా ఉంటుంది ఇప్పుడు, అసలైన మజా. ఐ లైక్ ఇట్. పైసలు వచ్చిస్తా, మర్చిపోయినా. నేను ఎటు పోతా మళ్ళత్తా,
ఎంతసేపు అవుతుంది? గంటలు వస్తా సగం ఎక్కినా కదా అని. ఫైనల్ వ్యూ ఆఫ్ ఈ వెంకటేశ్వర స్వామి టెంపుల్. మధ్యలో మనకు రాముడా, ఐ థింక్ రాముడు అభిషేకం చేసిన ఇవన్నీ. పైకి పోవాలి, మనం పాదాలను దర్శనం చేసుకోవాలి. ఫస్ట్ మనది అది ఏం ఎండలో నేను ఒక్కనే పోతున్నా ఫ్రెండ్స్. మనకేంటి భయం, మనతోని దేవుడు ఉన్న తర్వాత. యాక్చువల్ అయితే కొంత ఫెస్టివల్ డే అప్పుడు వీళ్ళు పోతారు. బట్ నేను వచ్చింది ఏంటంటే సండే వచ్చిన, మనకు వీలుని బట్టి ఒక్కనే వచ్చిన. అన్ని వీడియోలు తీసుకోవాలి, వ్యూని చూపెట్టాలి, మీతో మాట్లాడాలి. నేనైతే స్క్రిప్ట్ తయారు చేసుకొని రాలే, ఫ్లోలో వేస్ట్ చేస్తుంది నాకు. ఇడికే దూద తీరుతుంది, పెద్ద ముసలామతో ఎక్కుతా అని చెప్పిన. అమ్మ ఈ మెట్లు ఎంత పెద్దగా ఉన్నాయి చూసిలా. సో ఫ్రెండ్స్, మొత్తం అంతా జంగలే, పాములు ఏమన్నా ఉంటే మన బతుకు మటాష్. బట్ ఐ లైక్ అడ్వెంచర్స్. సో చూడండి, మొత్తం జంగల్ చూడండి. ఎలా ఆన్ పేస్. ఎంత జంగలే, పాములు ఏమొస్తాయి ఏం తెలియదు, జంతువులు ఉంటాయట. వాటర్ బాటిల్ తీసుకోమన్నది ఆమె. నా దూలకు నాకు అవసరం లేదు అన్న, నిజంగానే దూపవుతుంది. అందుకే పెద్దవారి మాట పెరగన్న పూట అంటారు. ఇంకా పోవాలి చూడండి, అరణ్య. మన స్టెప్స్ అవి అది కిందికి టెంపుల్ కనబడతలేదు మనకు. ఓకే, ఫైనల్ వీడియో పోదమ్మా. మనకి ఆరో మార్క్ అయితే ఇటు చూపెడుతుంది. పెద్ద టాస్క్ ఉన్నట్టున్నది, తప్పిపోకుండా ఇది ఆరో మార్క్. మధ్యలో ఇట్లా మనకు గుర్తులు వస్తాయి. ఎక్కుతుంటే స్టెప్స్ కూడా కరెక్ట్ లేదు, కొంచెం జాగ్రత్తగా ఎక్కాలి. లైక్ ఇది ట్రెక్కింగ్ టైప్ అయ్యా. నాకైతే చెమటలు స్టార్ట్ అయిపోయినాయి. అమ్మా, ఇంకో ఆరో మార్క్ చూసిలా అక్కడుంది, కనబడుతుందా? కోరిన కోరికల కోసం వీళ్ళు ఇట్లాంటి స్టోన్ స్టెప్ బై స్టెప్స్ పెడతారు చూసిగా. మనం కూడా ట్రై చేద్దాం వచ్చినప్పుడు, మన జీవితంలో ఏమైనా అద్భుతాలు జరుగుతాయో. ఆరో మార్క్, మళ్ళీ ఇంకోటి అటు సైడ్ పోవాలి. కొందరు దీని గురించి ఎవరు తెలియక చెల్పూరు గుట్టకు వచ్చిన వాళ్ళు కిందనే దర్శనం చేసుకొని వెళ్ళిపోతారు. బట్ ఇది సీక్రెట్, తెలుసుకోవాలి. వీళ్ళుంటే ఎక్కండి. కొంచెం ఫిజికల్గా ఫిట్ ఉండి, ఆరోగ్య సమస్యలు లేని, బ్రీతింగ్ ప్రాబ్లమ్స్ లేని వాళ్ళు ఈజీగా ఎక్కచ్చు. సో ఇది ఎంత పెద్ద టాస్క్ ఏం కాదు, చాలా ఉన్నాయి దీనికంటే. చూడండి, ఇటు పోవాలి మనం. సో మనం వైపు దేవుడిని ట్రై చేస్తూ పోతూనే ఉండాలి. అప్పుడు విజయాన్ని సాధించే అవకాశం ఉంటుంది. అమ్మా, కూర్చోవాలా? కూర్చుంటే మళ్ళీ మనకు
ఇంత వేకప్ రాదు, మళ్ళీ పొద్దునే ఉందాం. మొత్తం జంగల్, కొంచెం చప్పుడు అయితే నాకు చినుకు అంటుంది. ఆకుల చప్పుడు ఉంటుంది కదా, ఎండిపోయింది, ఆ చప్పుడికే నాకు సుక్కలు. చూడండి, ఓం శ్రీ వెంకటేష్. గుట్ట ఇంకా పైకి ఉంది, దాన్ని ఎక్కాలి. ప్రశాంత్